గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్లో మనకి ఇవ్వబడినటువంటి పర్సంటేజ్ క్వశ్చన్. ఇది ఎన్టీపీసీకి ఇచ్చాడు. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఎస్సిలో ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్ డీలో ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ అదేవిధంగా డిఎస్సిలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి సందర్భంలో మనకి ఇటువంటి క్వశ్చన్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో ఒకసారి గమనించి ఆ మోడల్ క్వశ్చన్స్ని మనం ఏం చేయాలంటే తరచుగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయినట్టయితే ఆ క్వశ్చన్ వెంటనే చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ 7.98 ఈజ్ అన్నాడు. ఈజ్ అన్నప్పుడు ఈక్వల్ టు పెట్టాలి. 7.98 ఈజ్ అన్నప్పుడు ఈక్వల్ టు పెట్టాలి. వాట్ పర్సెంటేజ్, పీ పర్సెంటేజ్ అనుకుందాం. ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ అనమాట, 1.9. ఇప్పుడు 7.98 ఈక్వల్ టు పీ పర్సెంటేజ్ అంటే p/100 ఇంటూ 1.9. అప్పుడు ఈ 100 ఈ టేబుల్ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ పోతుంది అనమాట. అప్పుడు 798 అవుతుంది, ఈక్వల్ టు పీ. ఈ 1.9 ఈ టేబుల్ వస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది 1.9. ఇప్పుడు పీ ఈక్వల్ టు ఏమైంది, 798 బై, ఈ పాయింట్ పోవాలంటే దీన్ని ఒక 10తో మల్టిప్లై చేయాలి, అలాగే న్యూమరేటర్ని కూడా ఒక 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 0 వస్తుంది, ఇక్కడేమో 19 వస్తుంది. ఇప్పుడు 19తో డివైడ్ చేసామనుకోండి, 19తో 7980ని మల్టిప్లై డివైడ్ చేసామనుకోండి, 17, ఇప్పుడు 19 టేబుల్ రావాలన్నమాట. 19 4 జా ఎంత మనకి, 76. ఇంకెంత మిగిలింది మనకి, 38. 19 2 జా 38. ఇంకేం మిగిలింది, 0 మిగిలింది. ఆ 0 దించండి. 19 zeros 0. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 420% వచ్చింది అనమాట.